హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. మనము 20 డేస్ బ్యాక్ అయితే గ్రో బ్యాగ్స్లో వంకాయ మొక్కలు అయితే వేసుకున్నాం కదా. వంకాయ మొక్కలకి 20 డేస్ తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మొక్కలన్నీ కూడా బాగా గ్రోత్గా. ఈ 20 డేస్లో మనం ఒకసారి కూడా దీనికి ఏం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు 20 డేస్ తర్వాత మనము ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము. ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఒకసారి చూడండి, పైగా ఉన్నటువంటి మట్టిని అంతా కూడా ఈ విధంగా మీ దగ్గర ఉన్న టూల్తో తీసుకోండి. విధంగా మీ దగ్గర ఏ టూల్ ఉంటే ఆ టూల్తో పైన మాత్రమే ఈ విధంగా మట్టిని తీసుకోండి, లోపల వరకు తీసుకోవద్దు. ఎందుకంటే మనము ప్లాంట్స్ 20 డేస్ అయ్యింది కాబట్టి రూట్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే మనకి పెరగడము సెట్ అవుతాయి. కాబట్టి ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ విధంగా పైన మట్టిని తీసుకున్న తర్వాత చూడండి, మనకి గ్రోతింగ్ గుళికలో మనకి హ్యూమిక్ యాసిడ్, కాల్షియం, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. మొక్క బాగా పెరగడానికి, సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఈజీగా నీటిలో కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ మొక్కలన్నిటికీ కూడా మనం ఒక 3 గ్రామ్స్ చొప్పున ఈ విధంగా చుట్టూతా జల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా జల్లుకోవాలి. మీకు చూపిస్తాను. ఇవి ఎక్కువైనా పర్వాలేదు, ఇది ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి. జల్లుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు మనకి ఎందుకంటే ప్లాంట్ గ్రోత్ అయింది కాబట్టి ఎక్కువగా మనకి ఈ టైంలోనే మంచు పడటం వల్ల మనకి మొక్కలకి ఇన్సెక్టిసైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి పైన లైట్గా మనం ఈ విధంగా గమెక్షన్ కానీ మీ దగ్గర అవైలబుల్గా ఏముంటే అది జల్లుకోండి. చూడండి, లైట్గానే, మనం ఎక్కువగా జల్లట్లేదు. ఎందుకంటే కూరగాయలు ఆర్గానిక్ మెథడ్లో పండిస్తాం కాబట్టి ఇంకా మనకి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఈ విధంగా ఇచ్చుకుంటున్నాం. మనం ఇప్పుడు వేసిన గ్రాన్యూల్స్ కూడా ఆర్గానిక్కే, ఇన్ఆర్గానిక్ కాదు, కెమికల్స్ ఏమీ లేవు. ఈ విధంగా తీసుకోండి. మీకు ఇంకా చీమల గుండా వెయ్యాలి అనిపించకపోతే మనము పుల్లటి మజ్జిగను కూడా అందులో తెల్లుల్లిపాయలు వేసి ఒక 1 వీక్ ఉంచి పుల్లని మజ్జిగ కూడా ఒక లీటర్కి 5 ml కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకి కూరగాయ మొక్కలన్నీ కూడా మంచి గ్రోత్గా వస్తాయి. నెక్స్ట్ దీనికి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.